జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడంపై సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షాకి గాంధీ పేరు పలికే భయం కలుగుతోందన్నారు. గాడ్సే కుటుంబం వారు కాబట్టే గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాకు లేదన్నారు. దేశ ప్రజల గుండెల్లో గాంధీ పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందన్నారు. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించేవారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో వారు పలుకుబడి పెంచుకున్నటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ అంటే మన్రేగా 100 రోజుల ఉపాధి హామీ పథకం. ప్రతి పల్లెల్లో, గూడాల్లో, తాండవాల్లో ఉన్న పేదవాళ్లకు పట్టడండం పెట్టడం కోసం తెచ్చినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ను నిర్వీర్యం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీని మీరేమైనా తిట్టండి, కానీ కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన మీరు చేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. కానీ ఆ కోపాన్ని మీరు తీసుకొచ్చి దుర్మార్గంగా ఇలా పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం చేస్తుంటే ఇది సహించరానటువంటి విషయము.